హాయ్ ఫ్రెండ్స్, సాటర్డే షూటింగ్ ఫ్రైడేనే జరిగిపోయింది పండగ సందర్భంగా. ఏం జరిగింది, ఎవరెవరు కోటింగ్ పడింది, ఓనర్స్ టెనెంట్స్ కలిసి అక్కడ దొర్లాటం గురించి నాకు సార్ ఏమన్నారు, మరి సంజన సీక్రెట్ రూమ్లో ఉందా లేకపోతే హెల్మెట్ వెళ్ళిపోయిందా, ఏం జరిగింది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. క్షుణ్ణంగా వినండి, మీరు చాలా బాగుంటుంది. ఎవరెవరు కోటింగ్ పడింది, మనం అనుకున్న వాళ్ళందరూ కోటింగ్ పడింది, ఏం చేయని వాళ్ళకి కూడా కోటింగ్ పడింది, ఎందుకు చేయరని అది కూడా చూద్దాం. లత్కోర్ పంచాయతీలు చేశాడు కదా, లత్కోర్ మనిషిని కూడా గురించి మాట్లాడాడు నాకు సార్, దాని గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ నాకు సార్ రావడంతో ఆడియన్స్ని అడిగారంట, ఎలా ఉంది హౌస్, ఎలా ఉంది షో అని అడిగితే అంతా డొల్లే సార్, ఏమి లేదు, వాళ్ళు టెనెంట్స్ ఓనర్స్ వేరు అన్నారు మీరు, కానీ వాళ్ళిద్దరుగా కలిసి ఒకసారి దొర్లుతున్నారు, విలువ లేదు అక్కడ, వేరు అసలు వేరుగా ఉండలేదు, ఏం లేదు సార్ అని చెప్పారంట. అయితే వీళ్ళకి మంచిగా గట్టిగానే క్లాస్ ఇవ్వాలి అని అన్నారంట. హౌస్లోకి వెళ్ళిపోయారంట. హౌస్లోకి వెళ్ళగానే హౌస్లో పలకరించేసి ఈలోపు ముసుకేసి ఒక మనిషి సంజనాన్ని తీసుకొచ్చారంట సీక్రెట్ రూమ్ నుంచి. తీసుకురాగానే ఆ సంజనాన్ని పిలిచి ఆ హౌస్లో వాళ్ళకి చూపించి సంజన చేత బిగ్ బామ్ వేయించి తర్వాత హౌస్లతో మాట్లాడించి సంజనాకి వెళ్ళమ్మా అన్నారంట. వెళ్తూ కొంచెం దూరం వెళ్ళగానే లేదు రా అని వెనక్కి పిలిచారంట. పిలిచి రంగం ఇది అనేసి అడిగారంట. సంజన కూడా కోటింగ్ పడింది, మామూలుగా కాదు. దొంగతనం అంటే ఒకసారి చేస్తే అదేదో వాళ్ళని ఆట పట్టించడానికి, రెండోసారి చేస్తే కూడా వాళ్ళు ఏదో జోగు పట్టించడం కావచ్చు. ప్రతిసారి చేస్తే అది దానికి విలువ ఉండదు. కాబట్టి నువ్వు ప్రతిసారి చేయటం, వాళ్ళు ఇరిటేషన్ చేయటం, ఇప్పుడు వాడు నిన్ను బయటికి పంపడానికి రీజన్ అదే చెప్పారు అందరూ కలిసి. ఇలా చేయటం వల్ల మాకు బాగా ఇరిటేషన్ ఉందని ప్రతి ఒక్కళ్ళు అదే చెప్పారు కదా రీజను. అది నువ్వు మార్చుకుంటే బెస్ట్. ఇక దొంగతనాలు అనేవి హౌస్లో జరగడానికి లేదు, జరిగితే ఊరుకోనని నాకు సార్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట సంజనాకి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి రీతు మొన్న గేమ్లో ఓడిపోయినందుకు నాకు లెక్క లేదని తల బాదుకుని ఏడ్చింది కదా. రీతు, లెక్క లేదని నువ్వు ఏడవద్దు, లెక్క లేకపోతే నీకు బ్లాక్ సీట్ రాదు కదా, ఎలిమినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి నీకు వచ్చింది కదా, లెక్క ఉంటేనే కదా ఆ సీట్ వచ్చింది, మిగతా వాడికి రాలేదు కదా. నువ్వు చాలా బాగా ఆడావు, నేను లెక్క లేదని అనుకోవద్దు, అసలు ఇంకా బాగా ఆడు, నువ్వు ఆడగలవు, నువ్వు ఎప్పుడు అలా ఆధారపడొద్దని సలహా ఇచ్చాను రీతుకి. నెక్స్ట్ దివ్యాని కదని పిలిచి, దివ్య ఏదో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నావు కదా, మరి ఏంటది ఎంతవరకు వచ్చిందని అడిగారంట. దివ్య లేచి, ఏందో సార్ బయట చూస్తాను అనిపించింది కానీ ఎక్కడికొస్తే ఏమీ కనపట్టలేదు, చూడాలి ముందు ఎలా ఉంటుందో చూడాలి సార్ అందంట. సరే కూర్చో. నెక్స్ట్ లత్కోర్ మాస్క్ మ్యాన్ గారు ఎలా ఉన్నారు అన్నాడంట. అంటే ఆయన లత్కోర్ పంచాయతీ అన్నాడు కదా డైమాన్ని, అందుకని అడిగితే లేదు సార్ అని అంటే, లేదు కాదు లత్కోర్ అని ఎందుకు అన్నావు నువ్వు అనొచ్చా, రీజన్ ఉంటే వేరే విధంగా చెప్పాలి కానీ ఇలా లత్కోర్ పంచాయతీ పెట్టవచ్చా అన్నారంట. ఆడియన్స్ని అడిగారంట, లత్కోర్ అనేది బ్యాడ్ వర్డా కాదని అడిగారంట. అది తప్పేం కాదు సార్ అన్నారంట. అయినా కానీ వాడటం తప్పు కాబట్టి అక్కడ హౌస్లో వాళ్ళు తిరిగి మళ్ళీ అంటే నువ్వు ఎక్కడ ఇబ్బంది పడతావు కదా, అలా అనకూడదు కదా అని నువ్వు అంటే సారీ చెప్పాడంట. మాస్క్ మనకి ఇది అలవాటు అయిపోయింది, ప్రతి వారం సారీలు చెప్పుకుంటూ ఉంటాడు, కూర్చుంటూ ఉంటాడు, ఏదో ఒకటి జారుతూనే ఉంటారు నోరు. నెక్స్ట్ బజార్ది అని శ్రీజ ప్రియ ఒక డిస్కషన్ పెట్టారు. ఆ డిస్కషన్లో భాగంగా బజార్ది అన్నదంట శ్రీజ. దానికి సంబంధించి నాకు సార్ ఏం చేశాడంటే, ప్రియ పనిష్మెంట్ శ్రీజకి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలంటే, నాకు బిగ్ బామ్ ముందుగా సార్ బాత్రూంలో కడిగేది అది ఇవ్వమంటే, లేదు నీకు బిగ్ బామ్ నీదే, శ్రీజకి కూడా ఇస్తాను, అది ఇప్పుడు కాదు రేపు ఇస్తాను అన్నాడంట. అంటే నెక్స్ట్ షూటింగ్లో ఇస్తా అన్నాడు, మనకు ఆదివారం ఇస్తాను అన్నట్టు లెక్క. నెక్స్ట్ తనుజ రాము గొడవ ఉంది కదా కాఫీ పౌడర్ దగ్గర, ఆ గొడవని వీడియో వేసి చూపించి మరీ తిట్టారంట. ఆ కాఫీ పౌడర్ పోవటం అది ఎవరు తీసింది, దానివల్ల తనుజ వచ్చి రాముని అంటాం, ఇవన్నీ కూడా వీడియో చూపించారంట. అక్కడ క్లారిఫై కూడా నాకు సార్ చేశారంట వాళ్ళకి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు పిలిచారంట. పిలిచి, పవన్ కళ్యాణ్ నువ్వేం చేస్తున్నావు, నీ ఆట ఎక్కడ, ఎందుకు వచ్చావు హౌస్కి, చేతులు కట్టుకుని అటు ఇటు తిరగడమేనా నీ పని, అక్కడ కూర్చోడమేనా నీ పని, నీ ఆట ఎక్కడ, నువ్వు ఆడతావు లేదా, ఇట్లా ఉంటే కుదరదు, హౌస్లో నువ్వు ఆడాలి, నువ్వేంటో చూపించాలి, నీ సత్తా ఏంటో చూపించాలి, లేదంటే కుదరదని చెప్పేసాడట నాకు సార్. నెక్స్ట్ డెమాన్ పిలిచి, డెమాన్ నీ కెప్టెన్సీలో హౌస్ బాగుందా అని అడిగాడంట. బాగుంది సార్ అంటే, ఎక్కడ టెనెంట్స్ ఎక్కడ ఉండాలి, బయట ఉండాలి, ఓనర్స్ ఎక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి, అలా ఉన్నారా, మరి వాళ్ళ మధ్య నువ్వు కూర్చుంటున్నావు కదా, మరి వాళ్ళు వేరుగా ఉండాల్సిన సంగతి నీకు తెలుసు కదా, ఎందుకు నీ కెప్టెన్సీలో వీళ్ళందరూ కలిపి కూర్చోబెడుతున్నావు, ఎవరికాళ్ళు వేరు ఎందుకు చెప్పలేకపోతున్నావు, ఎందుకు ఉంచలేదు వాళ్ళని అని అంటే, అది కాదు సార్ నా నీళ్ళు అవుతున్నాడు, అది ఇది కాదు, నువ్వు చేయాలా వద్దా, వేరుగా పెట్టాలా వద్దని డెమాన్ కూడా కోటింగ్ పడిందంట బాగా. నెక్స్ట్ సుమన్ శెట్టి గారి వైఫ్ బర్త్డే అంట రేపు, అందుకని స్టేజ్ మీద వాళ్ళ వైఫ్కి విషయం చెప్పారంట. హ్యాపీగా బాగానే ఉంది. ఇప్పటివరకు అయితే
ఎవరిని సేవ్ చేయలేదు. సంజన అయితే మళ్ళీ హౌస్లో పంపించేశారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు అది రీజన్ చెప్పారు కదా బయటికి పంపడానికి, మరి వాళ్ళ మీద ఎట్లా గరంగా ఉంటుందో చూడాలి. నెక్స్ట్ రేపు సండే వచ్చి మీకంటే సాటర్డే షూటింగ్లో కదా, మనకైతే సండే అవుతుంది. అప్పుడు నామినేషన్ గురించి చెప్తానని వెళ్ళిపోయారంట. మరి ఎలిమినేట్ ఉంటుందా లేదా డౌటే. ఉంటే మాత్రం ఒక్కళ్ళే వెళ్తారు. ఆ ఒక్కళ్ళు ఎవరన్నది ప్రియానా, పవన్ కళ్యాణా, రీతునా, ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ముగ్గురులో ఎవరు వెళ్తారనేది చెప్పలేము. అబ్బాయినే పంపిస్తే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోతాడు, లేదు అమ్మాయి అయితే ప్రియ వెళ్ళిపోతుంది. ప్రియ కానీ రీతు కానీ ఎవరనేది రేపు నాకు సార్ చెప్తే కానీ తెలియదు. ఇప్పుడు జరిగిన షూటింగ్ వరకు అయితే ఈ అప్డేట్స్ వచ్చినాయి మనకి. ఇవి మొత్తం విన్నారు కదా. మరి పడాల్సిన వాళ్ళందరూ కోటింగ్ పడిందా లేదా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.